ఈవీఎంలపై భరోసా తగ్గిపోతోందని ఎన్నికల్లో 50% వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనంటూ 21 జాతీయ పార్టీలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. చంద్రబాబు నాయుడు, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, కేసీ వేణుగోపాల్, డెరెక్ ఓబ్రియన్, స్టాలిన్, సురవరం సుధాకర్ రెడ్డి, సతీష్ చంద్ర మిశ్రా, కోదండరాం వంటి పలు పార్టీల నేతలు వీవీప్యాట్ల లెక్కింపు కోసం సుప్రీంను ఆశ్రయించారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. పదిహేడవ లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సిందేనని ఎన్డీయేతర పక్షాలన్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మొత్తం కాకపోయినా కనీసం 50% వీవీప్యాట్లనైనా లెక్కించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. ఆర్టికల్ 32 ప్రకారం ప్రజలకు సంక్రమించిన హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశాయి. చంద్రబాబుతో పాటు 15 ప్రాంతీయ పార్టీలు, 6 జాతీయ పార్టీలకు చెందిన నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చంద్రబాబు పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబుతో పాటు శరద్ యాదవ్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ తదితరులు సుప్రీంకోర్టుకు హాజరు కావాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. వీవీప్యాట్ల లెక్కింపుపై నిర్ణయం తీసుకోవాలంటూ గత నెల 1వ తేదీన ఎన్నికల కమిషన్ను 21 పార్టీల నేతలు కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అందుకే ఈ పార్టీలన్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గతంలో నియోజకవర్గానికి ఒక బూత్లోని వీవీప్యాట్లను లెక్కించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. కాగా తమ వాదనకు బలం చేకూర్చేందుకు 1975లో ఇందిరాగాంధీ కేసు నుంచి 2018 జులైలో సుబ్రహ్మణ్యం స్వామి కేసు దాకా ఆయా సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను కూడా ఉటంకించారు. రానున్న ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమై న్యాయ పోరాటం చేస్తున్నాయి. సార్వత్రిక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు కనీసం 50% వీవీప్యాట్ పేపర్ స్లిప్పులను లెక్కించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు కోరాయి. ఏదో ఒక పోలింగ్ స్టేషన్లో వీవీప్యాట్ పేపర్ స్లిప్పులను లెక్కించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను కొట్టివేయాలని పార్టీలన్నీ పిటిషన్లో కోరాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. అభిషేక్ సింఘ్వి, కపిల్ సిబల్తో పాటు ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రతిపక్షాల తరపున తమ వాదనలు వినిపించనున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలు దాఖలు చేసిన 119 పేజీల పిటిషన్లో అందరూ తమ వాదనలను సమర్థవంతంగా ఉల్లేఖించారు. పిటిషన్ దాఖలు చేసిన 21 పార్టీలు దేశంలో 70 నుంచి 75% ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, కనీసం 50% వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న తమ అభ్యర్థన ఆధారంగా కమిషన్కు ఉత్తర్వులు జారీ చేయాలని ఆ పిటిషన్లో కోరారు. స్వేచ్ఛగా, సజావుగా పోలింగ్ జరిగేందుకు వీలుగా ఎన్నికల వ్యవస్థలో అవసరమైన మార్పులు చేసేందుకు గతంలో సుప్రీంకోర్టు ఎలాంటి చొరవ తీసుకున్నదో వారు గుర్తు చేశారు. 1975లో ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరగడం రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు చెప్పిందని, 2018లో సుబ్రహ్మణ్యం స్వామి ఎన్నికల కమిషన్పై వేసిన కేసులో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కూడా అంతర్భాగం చేసిందని తీర్పునిచ్చిందని వారు తెలిపారు.
గతంలో చెప్పినట్లుగా కేవలం 0.4% వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం అలంకారప్రాయమే అవుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడాలంటే కనీసం 50% ఈవీఎంలలో వీవీప్యాట్లను లెక్కించాలని కోరారు. తాము వేర్వేరు ప్రాంతాలకు చెందినవారమైనా సజావుగా ఎన్నికల ప్రక్రియ జరగాలన్న ఉద్దేశంతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టు ముందుకొచ్చామన్నారు. ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయడంలో తమకు వ్యక్తిగత ఆసక్తి లేదన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలగకూడదని ఒక్కటయ్యామన్నారు. ఈవీఎంల విషయంలో ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని, వీవీప్యాట్లను లెక్కించడం ద్వారా ఆ అనుమానాలను నివృత్తి చేసే వీలుంటుందని చెప్పారు. 50% వీవీప్యాట్లను లెక్కించడానికి అదనంగా 3 నుంచి 4 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదని వారు చెప్పారు. ఈ ఆలస్యం వల్ల రాజకీయ పార్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదన్నారు.